దేశద్రోహులు ఈ దేశంలో చాలా పెద్ద ఎత్తునే ఉన్నారు. బంగ్లాదేశ్ నుండి వచ్చినోడు వాడి దేశం కోసం ఈ దేశంలో ద్రోహం చేస్తున్నాడు. వాడు బంగ్లాదేశ్ నుండి వచ్చి ఇక్కడ మన దేశాన్ని నాశనం చేస్తున్నాడని తెలిసి వాడికి సహకరిస్తున్నారు. అట్లాగే పాకిస్తాన్లో ఉన్నవాడు వాడి దేశాన్ని మీద ప్రేమ ఉంది, మన దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. అంటే వాడి దేశానికి భక్తుడు, కానీ మన దేశానికి ద్రోహం చేస్తాడు. అది వాడి దేశపు అవసరం, తప్పు లేదు. కానీ మన దేశంలో ఉండి పాకిస్తానోడికి సహకరిస్తూ, లేదా ఆఫ్ఘనిస్తానోడికి సహకరిస్తూ, లేదంటే కనుక బంగ్లాదేశోడికి సహకరిస్తూ మన దగ్గర ఉన్నటువంటి నిధుల్ని అక్కడికి పంపించడం అంటే ఏంటి అర్థం? ప్రపంచ తీవ్రవాదాన్ని పెంచి పోషించేటటువంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒక తీవ్రవాదిని ఆయుధం పట్టుకుని మతరాజ్యం తయారు చేస్తానన్న ప్రతి ఒక్కడు తీవ్రవాది, లేదా ఒక దేశాన్ని మతరాజ్యంగా మార్చాలని కోరుకున్న ప్రతి ఒక్కడు తీవ్రవాది. అట్లాంటి మతరాజ్యాన్ని సృష్టించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి నిధులు ఈ దేశంలోని 24 ప్రదేశాల నుండి వెళ్తున్నాయి అన్నటువంటిది గుర్తించినటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థ NIA జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పుడు మహారాష్ట్ర, కాశ్మీర్తో సహా దేశంలోని 24 ప్రాంతాల్లో సోదాలు చేసి పలువురిని అదుపులోకి తీసుకుంటోంది. ఎంతమంది దేశద్రోహులు తేల్తారో చూడాలి.